కార్మికుల ఐక్యత, బోనస్ బోనస్, కార్మికుల ఐక్యత, కార్మికుల కోరికలు. బలరామూర్తి. చిన్నబాబు, తలుపులు కిటికీలు ముత్తే సరిపోదు, వాళ్ళ నోర్లు మూయించాలి, బోనస్ ఎగ్గొట్టాలి. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుకో. ఇది కోర్టు ఆర్డర్. ధిక్కరించామంటే కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. పన్నులు తిన్నాం, క్షమాపణలు చెప్పాం, ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోవాలా? అసలు దీనికంతటికి కారణం ఆ సత్యం కాడండి. అది ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటి తెలుసా? ఒకే ఒక్క పెళ్ళాం, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. అందులో అందమైన పిల్ల పేరేంటి? అయ్యా 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 అయ్యా. ఈ నాన్న చేసిన పనికి మా ఫ్యాక్టరీలో కొన్ని లక్షల నష్టం వచ్చింది. దానికి పనిష్మెంట్ నీకిస్తున్నారు. చీర సంగతి నేను చూశాను, శీలం సంగతి మీరు చూడండి. ఏంట్రా పిచ్చికాకలో మందుగానే ఎక్కువైందా? ఎక్కువటం కాదని దిగిపోయింది. ఏంటా ఏమైంది మా ఆవిడికి? సత్యం అనే ఫ్యాక్టరీ వర్కర్ కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అలవాటైపోయింది ఎదవకి. ఆ అమ్మాయి బట్టలోడ తీసి ఫోటోలు తీశాడు. రౌడీల చేత మానభంగం చేయించబోయాడు. అలవాటైపోయింది ఎదవకి. ఇలాంటి వెధవల్ని తనటం నాకు అలవాటైపోయింది. బాబు, అసలే స్పృహ తప్పున్నాడు. ఇంకా ఇంకా తన్నారనుకోండి, వాళ్ళ బాబుకు ఆఖరి మాట చెప్పకుండానే పోతాడేమో. సబ్జెక్ట్ తెలిసిపోయింది కాబట్టి పాయింట్ చెబుతున్నా. నా కొడుకు మానభంగం చేసినప్పుడల్లా 5,000 10,000 పారేసి సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మానభంగం లేకుండా ఓన్లీ వస్త్రాపకరణమే అంటున్నావు కాబట్టి ఓ 1000 పదాలు పారేస్తాను. సర్దుకుబా. అలాగా? ఏంటైతే
కొంపకొచ్చి నా మనం తీసేస్తున్నాడు ఈడెవడరా బాబు? మగాడివి, ఎదురుగుండా ఉన్నది మగాళ్ళు, నువ్వే ఇంత సిగ్గుపడిపోతే నీ కొడుకు చేసిన పనికి ఆడకూతురు ఎంత సిగ్గుతో చచ్చిపోయి ఉంటుందో ఆలోచించావా? ఏంటని గొడవ? కావాలంటే రేటు పెంచుకో. నువ్వేంట్రా రేటు పెంచేది? నిన్ను నీ కొడుకుని బజారు కీడ్చి ఆడవాళ్ళ చేత చెప్పులతో కొట్టిస్తాను. తెలుసు సార్, వీడి కొడుకు సత్యం కూతుర్ను అవమానిస్తే అది తప్పు కాదు. నేను వీడి మీద చేయి చేసుకుంటే అది నేరం అని నేను అనలేదే. కోర్టులో తెలుసుకోవాల్సిన విషయాన్ని గుమ్మంలో తెలుసుకోవడం తప్పంటాను. అలాగే కోర్టులోనే కలుస్తాను. మీ సీత ఆగస్టు 14వ తారీఖు రాత్రి ఏం జరిగిందో చెప్పమ్మా. మదన కామరాజు నిజంగా నీ బట్టలో తీశాడా? చూడమ్మా, ముందు జాకెట్ విప్పాడా, లంగా విప్పాడా? అతను నిన్ను లైటు వేసి చూశాడా, లైటు లేనప్పుడు చూశాడా? ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు? చెప్పు, సమాధానం చెప్పు. మిస్టర్ లాయర్, అలాంటి ప్రశ్నలు మానకపోతే ఆ ధర్మదేవత బొమ్మతోనే నీ తల పగలగొడతాను. మిస్టర్ రాజు, కోర్టు మర్యాదల్ని మర్చిపోతున్నారు. ఏమిటండి మర్యాదలు? లంగా ఓడదీశాడా, జాకెట్ ఓడదీశాడా అంటూ ఏమిటి దిక్కుమాల ప్రశ్నలు? పూర్తి నగ్నంగా చూశాడా, అర్ధనగ్నంగా చూశాడా, పావు నగ్నంగా చూశాడా, లైట్ వేసి చూశాడా, లైట్ తీసి చూశాడా? ఏమిటి దౌర్భాగ్యపు క్రాస్ ఎగ్జామినేషన్? ఇదేనా లాయర్లు మాట్లాడే భాష? ఇదేనా లాయర్లు ప్రవర్తించే తీరు? ముందు అతని బయటకు నెట్టండి. నెట్టండి. నాతో పాటు న్యాయాన్ని, ధర్మాన్ని కూడా బయటికి నెట్టండి. మిస్టర్ జస్టిస్, ఇలాంటి లాయర్లను కోర్టులో ఉండనిస్తే న్యాయదేవతను నగ్న దేవతగా మారుస్తారు. అప్పుడు ధర్మాసనం మీద కూర్చున్న మీరే తల దించుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. చూడమ్మా, అతను ముందుగా నీ శరీరంలో ఏ పార్టీని చూశాడు? నువ్వు అలా ఏడిస్తే లాభం లేదు. నువ్వు వేసింది నిందో నిజమో తెలియాలంటే నువ్వు సమాధానం చెప్పాలి. ముందు మీరు ఆ ప్రశ్నలు ఆపి మీ తరఫున సాక్షులు ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టండి. ఎస్ యువర్ ఆనర్, ప్రధాన సాక్షి సంధ్యారాణిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. సంధ్యారాణి, 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 సంధ్యారాణి. హాజర్ హూ. పాతపగల కారణంగా మదన కామరాజు మీద నేరం ఆపాదించారని డిఫెన్స్ వారు రుజువు చేయగలిగారు. మదన కామరాజు నిర్దోషని కోర్టు వారు నమ్ముతూ అతన్ని విడుదల చేయడమైనది. ఏమైంది? ఏమిటా పరుగు? ఏం జరిగిందో చెప్పవే. సీత, అమ్మా సీత, తలుపు తీ తల్లి. సీత, తలుపు తీ అమ్మా. నా మాట వినమ్మా. తలుపు తీ తల్లి. తలుపు తీ అమ్మా. బాబు, సీత, తప్పండి. అమ్మా. ఏమిటి? ఏమైంది? అమ్మా సీత, నువ్వేదో నాకైతే చెప్తే మేము బతకలేము. అమ్మా, అమ్మా, బతకలేము. అమ్మా సీత. భయం వేస్తోందా? ఒక అబద్ధం చెప్పినందుకు నీకు గుప్పెడు మెతుకులు దొరికి ఉండొచ్చు. ఈ తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఈ నగరాలు నేలే పాలకుల ఆశీస్సులు నీకు లభించుండొచ్చు. రౌడీలు, గుండాలు నీకు కాపలా కాయొచ్చు. నీ అబద్ధపు సాక్ష్యపు విలువేమిటో నీకు తెలుసా? ఈ సీత ప్రాణాలు, అవమానంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఈ అమ్మాయి ప్రాణాలు నేను కాపాడి ఉండకపోతే ఆ పాపం ఎవరిది? అన్నం పెట్టడానికి కన్నవాళ్ళు లేక ఈ పని చేశానని నువ్వు బొంకొచ్చు. అవసరాలు తీర్చడానికి కట్టుకునే మగాడే దొరకలేదని నువ్వు కారణం చెప్పొచ్చు. కానీ మనిషి బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి. కర్ర సాయంతో నడిచే ఈ నారాయణమ్మ విస్తళ్ళు కుట్టుకుని బతుకుతోంది. భర్త జైలు పాలైతే మిషన్ కుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది ఆదమ్మ. అలా కష్టపడి జీవించడం ఇష్టం లేకపోతే నీకు కొత్త మార్గం చూపిస్తాను. అడుక్కు తిను. అబద్ధం చెప్పడం కంటే అది నీచమైన పని కాదు.
సార్ చైర్లు ఉడదీసిన కేసు గురించి చీర్స్ కొట్టుకుంటున్నారా? సిగ్గులేదురా? నువ్వే లాయరురా? అది కాదు సార్ నేను చెప్పేది- నర్మయ్! మద్దతు మానభంగాల కేసులో మా బాస్ అబద్ధపు సాక్ష్యాలు చెప్పదని తెలిసి కూడా ఎందుకు చెప్పించావు? అది కాదు సార్ మేడం ప్లీజ్ నేను చెప్పేది వినండి. అతను మానభంగం చేయలేదు, జస్ట్ గుడ్లోడు తీశాడంతే. ఒరే జాకీ వెళ్ళి వీడి పెళ్ళాన్ని లాక్కురారా, మనం కూడా జస్ట్ గుడ్లాడు దిద్దాం. అగా కోర్టుకి ఎక్కినోడు గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బు తీసుకున్నావు, సాక్ష్యం చెప్పావు. సబ్జెక్ట్ ఏదైతే నీకంటే సబ్జెక్ట్ తెలియకుండా నేను చెప్పిన అబద్ధపు సాక్షిపై నమ్మి జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వచ్చు. కానీ నా కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్న నేను ఇప్పుడు నా జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చాను. ఆడపిల్లను పసితనంలో నగ్నంగా చూసేది తల్లి, పెళ్ళయ్యాక భర్త. ఆ రూల్ ప్రకారం నీ కొడుకు సీతను పెళ్లాడాలి. మా బాస్ నిర్ణయానికి తిరుగులేదు. జాగ్రత్త. పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాడా టెంకర్? లంగావుని కట్టించి తొక్కుడు బిల్లాడిస్తా. కాదు, గోచి కట్టి గోళికాయలాడిస్తాను. ఏంట్రా నీళ్ళు నువ్వు నవ్వుకుంటున్నా? ఏం లేదండి, తమరు లంగావోని కట్టుకొని తొక్కుడు బిల్లాడితే బాగుంటారా లేక గోచి పెట్టుకొని గోలికాయలాడితే బాగుంటారా అని ఆలోచిస్తున్నానండి. ఎంతకీ తమరికి ఏది ఇష్టం అండి? మరి హెడ్తో ఫుట్బాల్ ఆడుకోవడం ఇష్టం. నీకో జనం తలుచుకుంటారా?